హాయ్ అండి, అస్సలం అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో ఖజూర్ చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. రవ్వ కలుపుకుంటున్నాను. ఒక 1/2 కేజీ చక్కెర తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు అయింది చక్కెర వేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ వేసుకున్నానండి. గసగసాలు వేయించుకున్నానండి. నేను వేయించి క్లీన్ చేసి వేసుకున్నానండి. ఒక 20 గ్రాములు తీసుకున్నాను. కొద్దిగా సోడా, 1 టెంకాయ తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి తురిమి ఇలా వేసుకుంటున్నానండి. నేను ఇలా తురిమి పెట్టుకున్నాను. వేసి కలిపేస్తున్నానండి పిండిలోనే. అంతా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకుందాము. ఇలా బాగా కలిపి పెట్టుకున్నానండి. నేను 1 కప్పు, 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు నూనె వేసి కాయబెట్టుకున్నానండి. నేను ఉడుకుడుకు నూనె తెచ్చి పిండిలో కలిపేయాలండి. తెచ్చి పిండిలో కలిపి మెల్లిగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా చేసి ఇలా కలుపుకున్నానండి. పాలు కాంచి పెట్టుకున్నానండి. కాంచి పెట్టుకొని కొద్దిగా పాలు వేసుకుంటా పిండి కలుపుకున్నానండి. నేను ఇలా కొద్దిగానే వేసి గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగానే వేసుకున్నాను. ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా కలిపి ఇట్లా గట్టిగానే కలుపుకొని పక్కలో పెట్టుకోవాలండి. ఇలా ఉండలు చేసి పక్కలో పెట్టుకున్నాను. ఇలా అంతా కలిపేసినానండి. ఇలా కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటా కొద్దిగా బాగా మెత్తగా కలుపుకొని ఇలా మాదిరి చేసుకుందామండి. ఇలా చపాతీ మాదిరిగా రుద్దుకొని మందంగానే రుద్దుకోవాలండి. చపాతీ మాదిరిగా ఇలా కట్ చేసుకుందాము. ఇలా ఖర్జూరం మాదిరిగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇలా పక్కల సైడ్లో ఇలా చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా అన్ని ఉంట్లు ఇలా నేను చేసి పెట్టుకున్నానండి. ఖర్జూరాలంతా ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా కోసి రెడీ చేసి పెట్టుకున్నాను.
కడాయి పెట్టుకొని నూనె పోసుకుంటున్నాను. నూనె హీట్ అయిపోయిందండి. ఇలా ఒకటొకటి నూనెలో ఎత్తి వదులుకుందామండి. ఇలా మెల్లిగా ఇలా తిప్పుకుందామండి. ఇలా తిప్పుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చినాక ఎత్తేద్దామండి. నూనెలో నుంచి ఎత్తి పక్కలో పెట్టుకుందాము. ఇలా అన్నీ నూనెలోనూ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఈ కలర్ వస్తానే నూనెలో నుంచి ఎత్తేయాలండి. ఎత్తి పక్కలో పెట్టుకుందాము. ఖర్జూరాలు రెడీ అయిపోయినాయండి. ఖర్జూరం టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా ఇలా ఉంటాయండి. నేను చెప్పిన కొలతలో వేసుకుంటే ఇలా రెడీ అయిపోయినాయండి. మా వీడియో నచ్చితే లైక్